మహాశివరాత్రిని పురస్కరించుకొని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పంచరామ క్షేత్రం పురవీధుల్లో శ్రీ ఉమా సోమేశ్వర స్వామి ఆది దంపతుల రథోత్సవం శివనామ స్మరణతో మారుమురుగి అత్యంత వైభవంగా సాగింది. కోలాటం, మంగళవాయిద్యాల నడుమ వేలాది మంది భక్తులు ఈ రథయాత్రలో పాల్గొని స్వామి అమ్మవార్లను నిజరూప దర్శనం చేసుకున్నారు. సరే, కన్నుల పండుగగా అలంకరించిన శ్రీ స్వామివారి రథ దర్శనం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అరటిగెలలతో ఇలా అలంకరించడం ఇక్కడ ఆనవాయితీ. ఇలా రథానికి అరటి గెలలనే అలంకరించడంలో ఒక ఆచారం దాగి ఉంది. అదేమిటో చూసేద్దాం. ఇక్కడి ఆచారం ప్రకారం భక్తులు తమ తమ మనసులోని కోరికలకు ప్రతిరూపంగా మొక్కుబడి తీర్చుకుంటూ అరటి గెలలను రథానికి కడతారు. రథయాత్రలో భాగంగా వాటిని సేజిక్కించుకున్న వారు ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇక్కడ సోమేశ్వర ఆలయం అండి, పంచారామ క్షేత్రాల్లో ఒకటి ఈ దేవస్థానం. చాలా ప్రాముఖ్యత కలిగిన దేవస్థానం సోమేశ్వర స్వామి. మహాశివరాత్రి నాడు 3 రోజులు కూడా చాలా ఘనంగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. నిన్న శివరాత్రి పర్వదినం, ఇవాళ 2వ రోజు రథోత్సవాన్ని జరుపుతారండి. స్వామి అమ్మవారిని రథంలో ప్రతిష్ఠింపజేసి ఊరేగింపుగా పట్టణ వీధుల్లో తిప్పుతూ ఉంటారు. ఇక్కడ నుంచి భీమేశ్వర స్వామి దేవాలయం వరకు సుమారుగా తీసుకెళ్తారు. భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి వారి కోరికలు తీర్చమని స్వామిని కోరుకుంటూ వాళ్ళ ఒక్కొక్క మనిషి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క అరటిగెల ఈ రథానికి అలంకరించి వారి మొక్కులు తీర్చమని స్వామిని వేడుకుంటారు. అలా కడితే వారి కోరికలు తీరుతాయని ఇక్కడ ప్రతీతి. రథయాత్రకు సర్వం సిద్ధమైంది. వేద మంత్రాల మధ్య, మంగళ తాళాల మధ్య, భక్తుల కరకర ధ్వనుల మధ్య శ్రీ స్వామివారు అమ్మవార్ల రాక కోసం భక్తులు 1000 కళ్ళతో ఆనందోత్సవంతో వేచి చూస్తున్నారు.
శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం శివ ఓం నమః శివాయ బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం హర ఓం నమః శివాయ పుష్పం నమః శివాయ పత్రం నమః శివాయ ధూపం నమః శివాయ దీపం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ రథయాత్ర ప్రారంభమైంది. ఈ సుందర దృశ్యాలను భక్తులు రెప్పవేయకుండా వీక్షిస్తూ ఉండండి. నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం శివ ఓం నమః శివాయ బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ
దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. పుష్పం నమః శివాయ, పత్రం నమః శివాయ, ధూపం నమః శివాయ, దీపం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. హాలాహలమే పాల సంద్రము జన్మించిన ఆ క్షణము. శివ ఓం నమః శివాయ. పానము చేసి హాలాహలము లోకముగాచెను శివుడు. హర ఓం నమః శివాయ. నాదం నమః శివాయ, గానం నమః శివాయ, తాళం నమః శివాయ, భావం నమః శివాయ. అసురుల గురువు శుక్రాచార్యుడు శివునితో తలబడి ఓడే. శివ ఓం నమః శివాయ. ముల్లోకములు శంకరుడేయని శివశక్తిని కొనియాడే. హర ఓం నమః శివాయ. ప్రణవం నమః శివాయ, స్మరణం నమః శివాయ, మంత్రం నమః శివాయ, ధ్యానం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం 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 నమః శివాయ. ఋషి గౌతముని నామమే పొంది గోదావరి ప్రవహించే. శివ ఓం నమః శివాయ. ఈశ్వర కృపతో గౌతమి నదిగా ఈ భువినే అలరించే. హర ఓం నమః శివాయ. నిఖిలం నమః శివాయం, అఖిలం నమః శివాయం, సకలం నమః శివాయం, భువనం నమః శివాయం. శివుని కరుణతో అనసూయకు దూర్వాసుడు జనించే. శివ ఓం నమః శివాయ. అతని కోపము జగతికి మేలట ఇది శంకరుని లీల. హర ఓం నమః శివాయ. శబ్దం నమః శివాయ, శ్రావ్యం నమః శివాయ, తీర్థం నమః శివాయ, క్షేత్రం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం 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 నమః శివాయ. నర్మద తటమున ప్రణవ రూపముతో వెలసెను ఓంకారలింగం. శివ ఓం నమః శివాయ. కేదారగిరిపై వెలసిన లింగం కేదారేశ్వరలింగం. హర ఓం నమః శివాయ. వేదం నమః శివాయ, పఠనం నమః శివాయ, యోగం నమః శివాయ, భావం నమః శివాయ. సౌరాష్ట్రములో శుభములు కూర్చగ సోమనాథుడై వెలసి. శివ ఓం నమః శివాయ. ఆంధ్రదేశమున శ్రీశైలములో మల్లికార్జునిగా వెలసి. హర ఓం నమః శివాయ. సత్యం నమః శివాయ, నిత్యం నమః
శివాయ మేము వినాయకుడి గుడి దగ్గర నుంచి శివపార్వతులకు వినాయకుడు బట్టలు తీసుకొస్తాడు. ప్రతి సంవత్సరం మేము అందరం కూడా పాలన గ్రూప్ అందరం కూడా మేము రథమైన కూడా వినాయకుడిని తీసుకుని బయలుదేరి వస్తాం. మేము బట్టలు ఇస్తాం వినాయకుడిని మేము అంతే. పంచరామలింగ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన శ్రీ ఉమా సోమేశ్వర స్వామి ఆలయం సాక్షాత్తు ఆ చంద్రుడే ప్రతిష్ఠించిన ప్రసిద్ధ ఆలయం. మనసుకు అధిపతి అయిన ఆ చంద్రుడే ప్రతిష్ఠించిన ఆలయం కావటం వలన శ్రీ స్వామిని దర్శించుకున్న వారికి, ఈ వీడియోని వీక్షించిన వారికి మానసిక ప్రశాంతత, ఆరోగ్యం, ఆనందం లభిస్తాయి. ఆ ఈశ్వర పరమేశ్వర శంభో శంకర శివరాత్రి పుణ్యదిన కటాక్షం వలన సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.